విద్య అనేది ఒక వ్యాపారంగా మారిపోయింది. నిబంధనలు పాటించకుండా పూటకో కాలేజ్ పుట్టుకొస్తోంది. కొంపల్లిలోని ఇగ్నైట్ కాలేజ్ ఇంటర్ డిగ్రీ కోర్సులతో విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటుంది. కనీసం కాలేజీకి కోడ్ కూడా లేకుండా ఇగ్నైట్ కాలేజ్ బ్రాంచ్లు పుట్టుకొస్తున్నాయి. కేవలం 2ంటికి పర్మిషన్స్ తీసుకుని హైదరాబాద్ మొత్తంలో 7-8 కాలేజీలను ఇగ్నైట్ సంస్థ నడిపిస్తుంది. ఒక్కో కోర్సుకు సుమారు 2 లక్షలకు పైచిలుకు వసూలు చేస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. విద్య అనేది ఒక వ్యాపారంగా మారిపోయింది. ప్రస్తుతం ఉన్న రోజుల్లోని విద్యార్థుల భవిష్యత్తుతోని యాజమాన్యాలు ఇష్టానుసారంగా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా విద్యకు సంబంధించి అంటే ఇంటర్మీడియట్ కాలేజెస్ కానీ డిగ్రీ కాలేజెస్ కానీ ప్రతిదానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల ప్రకారమే ఇటు కాలేజీలు కూడా నడపాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం మనం ఇగ్నైట్ అనే కాలేజ్ దగ్గర అయితే ఉన్నాం. ఏదైతే కోంపల్లిలోని ఇగ్నైట్ కాలేజ్ అనే కాలేజ్ దీనికి క్యాంపస్ కోడ్ లేకుండా ఇక్కడ ఏదైతే కొన్ని బ్రాంచ్లు ఏర్పాటు చేసుకొని ఇక్కడ కాలేజీలు అయితే నడుపుతున్నారో, అయితే ప్రభుత్వ నిబంధనలు ఏమీ పాటించకుండా ఇష్టానుసారంగా ఇక్కడ ఫీజులు కూడా వసూలు అయితే జరుగుతుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్న కాలేజెస్ అంటే ఇక్కడ గర్ల్స్ క్యాంపస్ ఒకటి, బాయ్స్ క్యాంపస్ ఒకటి అనేది విడివిడిగా 2 కాలేజీలు పెట్టారు. అయితే ముఖ్యంగా ఈ కాలేజీలకు సంబంధించి ఒక్క రూల్ కూడా పాటించట్లేదని చెప్పొచ్చు. ముఖ్యంగా ఫైర్ ఎగ్జిస్టింగ్ కావచ్చు, లేదంటే పర్మిషన్స్ కావచ్చు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు నుంచి ముఖ్యంగా పర్మిషన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. కానీ వీళ్ళు అవేమీ పాటించకుండా కేవలం 1-2 కోడ్స్ తీసుకొని హైదరాబాద్ మొత్తంలో కూడా సుమారు ఏదైతే 7-8 కాలేజీల వరకు కూడా వీళ్ళైతే మెయింటైన్ చేస్తున్న పరిస్థితి అవుతుంది. అయితే ఇప్పటివరకు కూడా ఇంటర్మీడియట్ యాజమాన్యం కానీ ఎవరూ కూడా దీనిపై ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. అయితే ఇటు విద్యార్థుల భవిష్యత్తుతోని ఇలాంటి కాలేజ్ యాజమాన్యాలు కూడా వాళ్ళ భవిష్యత్తు ఆడుకున్నాయని చెప్పొచ్చు. ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేయడం అంటే ముఖ్యంగా ఇక్కడ ఇగ్నైట్ ఐఏఎస్ అనే ఈ కాలేజీలోని ముఖ్యంగా ఏదైతే ఫీజులు వసూళ్ళు చూసుకున్నట్టయితే సుమారు ఒక కోర్సుకి 2 లక్షల పైచిలకు అమౌంట్ వసూలు చేస్తున్నారు. అయితే ఇటు అదనపుగా ఏదైతే ఇటు ముఖ్యంగా ఇటు హాస్టల్ ఫీజు అని ఒకలాగా, కోర్స్ ఫీజు అని ఒకలాగా, లేదంటే బిల్డింగ్ ఫీజు అని ఒకలాగా ఇలా ఇష్టానుసారంగా ఏదైతే ఫీజులన్నీ వసూలు చేస్తున్నారో ముఖ్యంగా ఈ కాలేజెస్ కూడా ఎటువంటి సెక్యూరిటీ మెజర్స్ కూడా ఏమీ లేవని చెప్పొచ్చు. ఫైర్ ఎగ్జిస్ట్ కానీ లేదంటే ఏదైనా ప్రమాదం జరిగినా సరే ఇమీడియట్గా పిల్లలందరూ కూడా బయటకు వచ్చే అవకాశం లేకుండా ఇష్టానుసారంగా ఈ బిల్డింగ్ ఏదైతే ఉంటున్నాయి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇగ్నైట్ ఐఏఎస్ కాలేజెస్ వచ్చేసి అంటే ముఖ్యంగా ఇందులో కొన్ని కోర్సులు అయితే పెట్టారు. ఇంటర్ ప్లస్ ఐఏఎస్, అలాగే ఇంటర్ ప్లస్ సిఎల్ఏటి, అలాగే డిగ్రీ ప్లస్ ఐఏఎస్, అయితే డైరెక్ట్ ప్లస్ ఐఏఎస్ అంటే ఇలా కొన్ని కోర్సులు ఏర్పాటు చేసి వీటన్నిటికీ కూడా ఎటువంటి పర్మిషన్స్ తీసుకోరు. కేవలం 1-2 కోడ్స్ ఉంటాయి. అవి కూడా ఇంటర్మీడియట్కి సంబంధించిన కోడ్స్ అయితే ఉంటాయి. ఆ 2 కోడ్స్తోనే సుమారు 4-5 బిల్డింగ్లు పెట్టడం, అలాగే ఇటు అడ్మిషన్స్ అన్నీ కూడా ఎక్కువగా ఈ ఏదైతే ఎక్కువ సీట్లు ఉన్నాయంటూ కూడా ముఖ్యంగా 10th క్లాస్ అవ్వగానే ఆ విద్యార్థులను ఆకర్షించేలాగా వీళ్ళు ప్రమోషన్స్ చేయడం, అలాగే దాని ద్వారా వీళ్ళకి సుమారు హైదరాబాద్ మొత్తం కూడా ఎక్కువ బ్రాంచ్లు ఉన్నాయి. అలాగే ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుంది అంటూ కూడా ఇటు పిల్లల తల్లిదండ్రులు మోసం చేయడం కానీ, లేదా వాళ్ళని ఇందులో అడ్మిట్ చేసుకోవడం కానీ ఇలా అనేక రకాలుగా ఇగ్నైట్ కాలేజ్ వచ్చేసి ఇష్టానుసారంగా ఏదైతే ఫీజులు వసూలు చేయడం, అలాగే అడ్మిషన్స్ అయితే తీసుకుంటున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ఇంటర్మీడియట్ బోర్డు అంటే ఎడ్యుకేషన్కి సంబంధించి ఇంటర్మీడియట్ ఖచ్చితంగా వీటిపై యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే కేవలం 1-2 కోర్స్ పెట్టుకొని సుమారు 5-6 కోర్సులు అయితే రన్ చేస్తున్నారు. అయితే 5-6 క్యాంపస్లు అయితే బిల్డ్ చేసుకొని వాళ్ళు విద్యార్థుల జీవితాలతో ఏదైతే ఆడుకుంటున్నారనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే ప్రజలు చెప్తున్న దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ బోర్డు దీనిపై యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఏదైతే వాళ్ళు చెప్తున్న పరిస్థితి అవుతుంది. అయితే ముఖ్యంగా ఏదైతే ఈ కాలేజీకి సంబంధించి అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే చాలా మటుకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే హైదరాబాద్లో ఉన్న చాలా మటుకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కేవలం 1-2 కోర్స్ తీసుకోవడం, అలాగే 4-5 బ్రాంచ్లు పెట్టి ఎక్కువ స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. అయితే దీనిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు ప్రజానికం కోరుకునే అవకాశం అయితే ఉందనేది చెప్పొచ్చు. కెమెరామ్యాన్ కర్ణాకర్తో కుమార్, ప్రైమ్ 9 న్యూస్, కోంపల్లి, హైదరాబాద్.